మరణం అంటే ప్రతి వ్యక్తికి భయమే. మరణం అంటే శోధన అంటే ప్రతి వ్యక్తికి భయమే. ఎవడన్నా వచ్చి మొహం మీద తొడుతూ ఊరుకుంటావా? ఒక మాట అంటేనే మొహం మాడిపోతుంది, ఒక మాట అంటేనే తట్టుకోలేదు. అటువంటిది ఒక మరణమే నిన్ను వచ్చి తాగుతుంటే నువ్వు ఎలా నిలబడగలుగుతావు? ఒక మరణమే నిన్ను వచ్చి తాగుతూ ఉంటే నువ్వు ఏ విధంగా నిలబడగలుగుతావు? మరణం అంటే అందరికీ భయమే. ప్రేమించినంతసేపు నిలబడతారు, గౌరవించినంతసేపు నిలబడతారు, పొగిడినంతసేపు నిలబడతారు, తిట్టడం సాధ్యత రెండరేక. అందుకే దేవుడు ఎవరైతే తిడుతున్నారో తిడుతున్న వ్యక్తిని ప్రేమించిన వ్యక్తినే నిజమైన వ్యక్తిగా గుర్తిస్తున్నాడు. అందుకే దేవుడు అందరినీ ప్రేమించట్లేదు, ప్రేమించిన వ్యక్తిని గద్దించి శిక్షిస్తున్నాడు. ఎందుకంటే ఆ శిక్షకు అతను నిజంగా నిలబడుతున్నాడా లేదా టెస్ట్ అది. దేవుడు కుమారులందరికీ ఎందుకు శిక్షలు పెడుతున్నాడంటే, దేవుడు కుమారులందరికీ ఎందుకు పరీక్షలు పెడుతున్నాడంటే ఆ పరీక్షలు ఇతను నిలబడతాడా లేదా, ఈ శిక్షలు ఇతను నిలబడతా లేదా, ఇతనే నిజమైన దేవుడు కుమారుడు. హల్లెలూయా. శిక్షకు నిలబడిన వాడే నిజమైన దేవుని కుమారుడు. శిక్షను ప్రేమించిన వాడు కుమారుడే కాదు, శిక్షను ప్రేమించిన వాడు కుమారుడే కాదు. నీకు మాటి మాటికి ముఖం మాడిపోతుందంటే, మాటి మాటికి ఎవరైనా ఏదన్నప్పటికీ మాట మారుస్తున్నావంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు ప్రేమించలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నావంటే అసలు దేవునికి నీకు ఎటువంటి సంబంధం లేదన్న సంగతి అక్కడ అర్థమవుతుంది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఒక మాట అంటే నువ్వు పడలేనప్పుడు, ఒక మాట అంటే నువ్వు జీర్ణించుకోలేనప్పుడు, ఒక మాట అంటే నువ్వు లోనకి తీసుకొని ఎదుటి వారిని ప్రేమించలేని తత్వం నీలో ఉన్నప్పుడు దేవుడు మరణాన్నే తీసుకొచ్చి నీ ముంగట పెడితే నువ్వు ఎలా దాన్ని స్వీకరిస్తావు? అందుకే కుప్పల కుప్పల కింద క్రైస్తవులు రాలిపోతారు. ఆ అరణ్యానికి ముందు కుప్పలు తెప్పలుగా ఎందుకు రాలిపోయారంటే వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టలేదు. ఎందుకంటే వీళ్ళు అద్భుతాలంటే పరిగెట్టారు, బండలోంచి నీళ్ళు వస్తే తాగారు, తెగుళ్ళు వస్తే ఆహ్వానించారు, మరణంతో వస్తే ఆహ్వానించారు. ఐగుప్తు దేశంలో పిల్లలందరూ చచ్చిపోతే వీళ్ళు నవ్వుకున్నారు, వాళ్ళ మీద తెగులు పడుతుంటే వీళ్ళు ఆనందపడ్డారు. అబ్బా చాలా సంతోషంగా ఉంది వీరి జీవితం. వాళ్ళని శిక్షించాడు, వాళ్ళు తృణీకరించాడు, వాళ్ళని చేసేశాడు. దేవుడు మనల్నైతే ప్రేమించేశాడు, మనకైతే కృపనిచ్చేశాడు, మనకైతే దేవుడి యొక్క రక్తం మనం కాపాడేస్తుంది. అందుకే దేవుడు మనం సురక్షితంగా ఉంచి ఆనందపడ్డారు. కానీ ఎప్పుడైతే తెగుళ్ళు వీళ్ళ మీద పడ్డాయో, ఎప్పుడైతే భయంకరమైన పరిస్థితులు వీళ్ళ మీద పడ్డాయో అప్పుడు దేవుడు వీళ్ళకి చేదైపోయాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రేమిస్తున్నాడు కానీ పిల్లల్ని ప్రేమించినట్లు కనబడట్లేదు. మీకు తెలుసా, నిజమైన తండ్రి పిల్లలకు గారం పెట్టడానికి